నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆర్టీసీ జేఏసీతో సీనియర్ ఐఏఎస్ కమిటీ భేటీ. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నేతల విజ్ఞప్తి. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే యత్నం. కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దన్న మంత్రి పొన్నం. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ. యూపీలో 2 పాకిస్తాన్ గూఢచారులు అరెస్ట్. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తింపు. ఒడిశాలో పాముతో పోరాడి 30 మంది కాపాడి ప్రాణాలు విడిచిన సునకం. కన్నీటి పర్యంతమై అంత్యక్రియలు నిర్వహించిన స్థానిక ప్రజలు. ఆర్టీసీ జేఏసీతో ఐఏఎస్ల కమిటీ సమావేశమైంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పడే కష్టానికి ఫలితం ఉద్యోగ భద్రత, చేసే పనికి గౌరవం, ఇవే మేము కోరుకుంటున్నామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అయితే కమిటీ ముందు చెప్తున్నారు. దాదాపు గంట సేపటి నుంచి అయితే ప్రారంభమైనటువంటి చర్చల్లో వాళ్ళు వివరిస్తున్నటువంటి అంశాలు ఇవే. మేము 32 డిమాండ్లను పెట్టినప్పటికీ ఆ 32 డిమాండ్లు కూడా వీటి చుట్టూనే, ఈ 3 అంశాల చుట్టే తిరుగుతున్నాయని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇవి అమలు కాకపోవడంతోనే ఇవాళ తెల్లవారుజామున డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయాడు, మృతి చెందాడు. అతని కుటుంబానికి ఆర్టీసీ తరపున చెల్లించేటువంటి ఆర్థిక సాయంతో పాటు ఆర్టీసీ తరపున కూడా కొంత సహాయం అందించి కుటుంబానికి భరోసా కల్పించాలి, ఆర్థికంగా భద్రతనివ్వాలని కూడా డిమాండ్ చేసినట్లు, విజ్ఞప్తి చేసినట్లు కూడా జేఏసీ సంఘాల నేతల నుంచి ఒక లీక్ అయితే వచ్చింది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజులుగా చాలని జీతాలతో మేము కష్టపడుతున్నామని అంటున్నారు. బస్సు ప్రగతిరథ చక్రాలు పరిగెత్తాలంటే కండక్టర్లు, డ్రైవర్లు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు. మేమంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రభుత్వం అమలు చేసినటువంటి 6 పథకాల్లో కీలకమైనది మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం. దీనికి సంబంధించి గతంలో 60% ఓఆర్ ఉంటే దాన్ని 70 నుంచి 80, 90, 110కి వచ్చినప్పటికి కూడా ఒత్తిడికి లోనైనప్పటికి కూడా, పని వేళలు భారం పెరిగినప్పటికి కూడా ప్రభుత్వం కోసం, ప్రభుత్వ అభివృద్ధి కోసం, ప్రభుత్వ మనుగడ కోసం తాము పని చేస్తున్నామని, ఇంకా చేస్తామని కూడా వాళ్ళు అంటున్నారు. దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుంది, ఇటు యాజమాన్యం కూడా అంగీకరిస్తుంది. అయితే పని వేళలు పెరిగాయి, పని భారం పెరిగింది, కాస్త ఉపశమనం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి 32 డిమాండ్లలో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వీటికి సంబంధించే, వీటి చుట్టూరంగానే కనబడుతున్నాయి. ముఖ్యంగా మాకు వయసుకు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అంతేకాదు వాళ్ళకి ఏదైనా ఆసుపత్రి ఖర్చులు పెట్టాలని కూడా ఆర్థిక స్తోమత మా మీద లేదు. ఉండేందుకు ఇల్లు లేదు, తినేందుకు తిండి లేదు అన్న చందంగా మా బతుకులంతా దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి తమ జీతాలు పెంచాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాదు ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి 3 అంశాల్లో పిఆర్సీ అనేది కూడా ఒక కీలక అంశంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఉద్యోగ భద్రత. ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత 2000 పైచీలకు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయో అని ఒక ఆందోళనలో ఉన్నామని వాళ్ళు ప్రభుత్వం దృష్టికి, కమిటీ దృష్టికి తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్క ఉద్యోగానికి కూడా తీసేసే వీలు లేదు, తీయమని కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే హామీ ఇచ్చారు. అదే ఇప్పుడు కూడా చెప్పినట్లు కూడా అధికారులు కూడా చెప్పినట్లు కూడా చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పటికే దాదాపు 700 నుంచి 1000 వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా అధికారుల బదిలీలు చేపడుతున్నాం తప్ప ఉద్యోగాల్ని కూడా ఎక్కడి నుంచి కూడా తొలగించబోము అని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగానికైతే పూర్తి భద్రత ఇస్తున్నామని, భరోసా ఇస్తున్నామని కూడా సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ దాంతోపాటు ప్రభుత్వంలో విలీనమైతే ఈ భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికోసమే మా ప్రయత్నం అని అంటున్నారు. అంతేకాదు ఇక
ఎన్నికలకు గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఎందుకంటే తమకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కానీ చెప్పుకునేందుకు నేరుగా అధికారులకు పోయే అవకాశం లేదు, వాళ్ళు ఈయనే సమయము ఉండదు. అందుకనే మధ్యవర్తిత్వంగా ఈ ఈ ఎన్నికల సంఘ నాయకులు ఉంటే వీళ్ళు ఉంటే వీళ్ళతో చెప్పుకునే అవకాశం ఉంటుంది, కొంత ఉపశమనంగా ఉంటుంది అని అంటున్నారు. అందుకనే కార్మిక గుర్తింపు సంఘాలు ఎన్నికలు జరిగితే మా కష్టాలు నష్టాలు వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ 3 అంశాలను కూడా పరిశీలించాలని, వాటిని అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వం నియమించినటువంటి సీనియర్ ఐఏఎస్ల కమిటీ చైర్మన్ అయినటువంటి వికాస్ రాజ్తో పాటు సందీప్ కుమార్ సుల్తానియా, ఆయనతో పాటు దానకిషోర్ ఆర్టీసీ ఎండి కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ జేఏసీ నేతలు చెప్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వింటున్నారు, సావధానంగా వింటున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద రియాక్ట్ అవుతున్నారు అనేదైతే ఒక సానుకూలమైనటువంటి దృక్పథంలో ఈ చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. చర్చలు అయితే సఫలమవుతాయనే ఆశాభావాన్ని అంటే జేఏసీ నేతలు కూడా, ఇటు ఆర్టీసీ కమిటీ ఏదైతే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ కూడా అదే భావాన్ని వ్యక్తం చేస్తుంది. మొత్తానికైతే చర్చలు సహృద్భావ వాతావరణంలోనే కొనసాగుతున్నాయని, అటు కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లను తీర్చే విధంగానే ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 32 డిమాండ్లలో అయితే 29 తీర్చేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, వాటిని పరిశీలించింది, దానికి సంబంధించిన ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయని కూడా కమిటీ సభ్యులు జేఏసీ నేతలకు వివరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి మరో 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలకు ఎన్నికలు కావచ్చు, పీఆర్సీ కావచ్చు, దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అని అంశాన్ని కమిటీ సభ్యులు అయితే జేఏసీ నేతలకు వివరించారు, వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి మరి జేఏసీ నేతలు ఏమంటున్నారు అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. దాదాపు అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఈ చర్చలు అయితే జరుగుతున్నట్లయితే తెలిసింది. అయితే ఈ కమిటీ సీనియర్ ఐఏఎస్ల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో జేఏసీ మరొకసారి ఆర్టీసీ జేఏసీ సభ్యులతో మరొకసారి భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఏవైతే మిగిలిపోయిన అంశాలు ఉన్నాయో వాటన్నింటి మీద ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆర్థికంగా భారం పడేటువంటి నిర్ణయాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్థిక శాఖ, రవాణా శాఖ మంత్రులైతే కృషి చేస్తారని చెబుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలను అయితే ఖచ్చితంగా సానుకూలంగా జేఏసీ నేతలకు అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయమే తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు వాళ్ళు కోరుతున్నది ఏంటంటే, ఈరోజు తెల్లవారుజామున చనిపోయినటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్టీసీ అందించేటువంటి ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందించాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు ఒక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఆర్టీసీ మీద ఉంది అని కూడా వాళ్ళు ఈ కమిటీ సభ్యులకు చెప్పినట్టు చేస్తుంది. కమిటీ కూడా సావధానంగా వాళ్ళు చెప్పినటువంటి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం కూడా దీని మీద ఈ విషయంలో సావధానంగా స్పందిస్తుంది, సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే జరుగుతున్నటువంటి చర్చలు ఇవి, మరికొద్దిసేపటి వరకు కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ధన్యవాదాలు శ్రీనివాస్. వరంగల్ జిల్లా నరసంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. సొంతింటికి చేరిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహాన్ని నరసంపేట డిపోకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించారు. డిపో వద్ద శంకర్ గౌడ్ కి నివాళులు అర్పిస్తామని కార్మికులు తెలిపారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కార్మికులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. డిపో వద్దకు తీసుకెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారన్న కార్మికులు వారిని ప్రశ్నించారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించి ఆందోళనకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాలను బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్మికులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మా తోటి కార్మికుడు నిన్న అట్లా ఆత్మాహుతి బస్ స్టాండ్లో చేసుకుంటే ఎవరు కనీసం ఒక అడుగు ముందుకేసి కాపాడలేకపోయింది. స్పాట్లో అందరు అక్కడే ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం అక్కడే ఉన్నాం. మేము వెళ్ళేదలికే ఆయన పరిస్థితి విషమించిపోయింది. ఇంకా మాకు ఆయనకి ఏం కాలేదని రాత్రి నుంచి నచ్చ చెప్తూనే ఉన్నారు. రాత్రి మొత్తం డిపో దగ్గరే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కండక్టర్లం మొత్తం డిపో గేట్ ముందు పడుకున్నాం. నైటు వాళ్ళు గేట్లు వేసుకున్నారు, వాళ్ళ వాళ్ళు ఉన్నారు. మేము బయట గేట్ బయట పడుకున్నాం. వాళ్ళని ఎవరిని ఏమి చేయలేదు, వాళ్ళని ఎవరిని మేము భయపెట్టదలుచుకోలేదు. శాంతియుతంగా మాది మేము చేసుకుంటున్నాం. కనీసం ఈరోజు డెడ్ బాడీ వస్తే హైదరాబాద్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, డెడ్ బాడీ తీసుకొస్తానని. మేము ఒక 10 నిమిషాలు డిపో ముందు ఆవరణలో తీసుకొచ్చి పెడితే నివాళులు అర్పించి ఆయనకి మాకు తృప్తిగా ఉంటుంది కదా. మేము కార్మికులం కదా. ఆఖరి చివరి చూపు చూసుకున్నామని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరి సహకారంతో మేము ఇచ్చేస్తే ఈరోజు మమ్మల్ని ఇప్పుడు ఈ టైంలో ఈ స్థితికి తీసుకొచ్చి కనీసం మనిషి ముఖం చూడలేకపోయినాం. ఆయన చివరి ఆఖరి కోరిక కూడా అదే కదా. దానికోసమే మేము పెట్టినటువంటి డిమాండ్స్ వాళ్ళు చర్చలకు రాలేదు. దానికోసమే ఆయన చనిపోయిండు. ఆయన టార్చర్ మానసిక వేదన వల్లనే శంకర్ గౌడ్కు చనిపోయింది. శంకర్ గౌడ్ చనిపోవడానికి ఖచ్చితంగా ప్రభుత్వమే కారణం అవుతుంది, మేనేజ్మెంట్ కారణం అవుతుంది, మా డిఎం కూడా కారణం అవుతుంది. ఆ మానసిక వేధింపుల వల్లే ఆయన అలా చేసుకోవడానికి కారణమైంది. డిపో మేనేజర్ గారు కూడా బస్సులు పంపిస్తానే కూడా మేము ఏం అనలేదు, సరే పోనీయండి అని మేము ఊరుకున్నాం. కాకపోతే ఇట్లా చేసుకున్నందుకైనా 10 నిమిషాలు డిపో ముందు మేము శవాన్ని వేసుకుంటామని తప్ప ఏం అడగట్లేదు కదా. వాళ్ళని కూడా ఆయన ఆత్మ తృప్తి ఉంటుంది కదా అక్కడ తీసుకొస్తే. ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోవడం ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు మా మీదనే. మరి నిన్న కాల్చుకుంటుంటే ఎవరు ఆగబట్లే కదా, నిన్న కూడా ఉన్నారు కదా పోలీసు వాళ్ళంతా. మరి నిన్న ఎవరు ఆగబట్లే కదా, ఇవాళ ఎందుకు దౌర్జన్యం చేస్తాను? కార్మికుడు చనిపోతా అంటే రక్షణ లేని పోలీసుడు ఇవాళ శవం దగ్గర రక్షణ ఎందుకు సార్? శవం దగ్గర రక్షణ దేనికోసం? పోలీసుల ఆవరణలో డిపో ఆవరణలో నిన్న కార్మికుడు పెట్రోల్ పోసుకొని అంటే పెట్టుకోండి అంటే అప్పుడు పెట్రోల్ పోసుకొని అంటే పెట్టుకోండి అప్పుడు కార్మికుడు కనబడలేదు. ఇవాళ మేము శాంతియుతంగా 3 గంటలు కూర్చున్నాం సార్, అయినా ఒప్పుకోలేదు. కాళ్ళు కూడా మొక్కినాం సార్, మేము పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కినాం సార్. డిపోకి 10 నిమిషాలు నివాళులర్పించడానికి ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిండు కదా. ఆయన ఆత్మశాంతి కోసం సార్ మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరి సభ్యులు అందరు కూడా డిపో కాడికి తీసుకుపోవాలని చెప్పింది సార్. వాళ్ళు కూడా ఆయన చివరి కొరకు కూడా ఆత్మశాంతికి నాకు అక్కడ డిపో కాడి తీసుకోవాలని చెప్పి వాళ్ళకు ఆయన ఆత్మశాంతి వద్దు, ఊరి జనాల కోరిక వద్దు, కుటుంబ సభ్యుల కోరిక వద్దు. దేనికి సార్ మరి పోలీసులు ఇంత దౌర్జన్యము? చనిపోతా అంటే లేని పోలీసులు శవం దగ్గర ఎందుకు సార్ పోలీసులు? అంటే మమ్మల్ని కూడా చంపడానికి సార్ మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చంపడానికి సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింది. ప్రభుత్వం దేనికి సార్ వచ్చింది? మరో 2 సంవత్సరాల్లో రిటైర్మెంట్ తీసుకోవాల్సిన తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇలా చేస్తారనుకోలేదంటూ కుమార్తె విలపించారు. తండ్రి జీతంతోనే తమ కుటుంబం నెట్టుకొస్తుందని, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని అన్నారు. భర్త మృతితో తమ జీవితాలు ఆగమైపోయాయంటూ శంకర్ గౌడ్ భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి కోల శంకర్ గౌడ్ నిన్న ఆత్మహత్యానికి ప్రయత్నించి ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఉదయం ఆ మృతదేహం ఇక్కడ నర్సంపేట మండలం ముత్తోజిపేటకి చేరుకుంది. ఇక ఆయన భార్య అలాగే కుమార్తె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. చెప్పండి. మా నాన్న ఇట్లా చేసుకుంటాడని మాకు తెలియదు అయ్యా.
మాకు తెలియదు, వేరేటోళ్ళు ఫోన్ చేస్తే మేము పోయినాం అక్కడికి. మా నాన్న మమ్మల్ని ఎట్లా సాధిండు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. కష్టపడి ఇల్లు కిరాయిలకు వండుకుంటూ ఈ సొంత ఇల్లు కూడా లేదు మా నాన్నకి. మా అమ్మను నన్ను అట్లా సాధిల్లు. ఈ కార్మికులు 40 మంది కార్మికుల కోసం కిరోసిన్ పోసుకొని అంటించుకున్నాడు. మీరే న్యాయం చేయాలి ప్రభుత్వానికి. వాళ్ళకి ఏం చేస్తారో మా అమ్మను మా తమ్ముని మాత్రం మీకే తెలియాలి, మీకే అప్ప చెప్తే. మాకేం లేదన్నా, వాళ్ళకేం లేదు, సొంత ఇల్లు లేదు, మాకేది లేదు. వచ్చినావు సొంత ఇల్లు లేక నా బిడ్డ ఇంటికి వేసుకొచ్చినావు. అయినాడు జాగలేదు, ఇల్లు లేదు, ఏం లేదు. కొన్ని ఏళ్ళు కలిసి కిరాయింటూ ఉన్నాడు సబ్మిట్లా. డ్యూటీ ఏందో ఆయన ఏందో కథ ఏందో చేసుకునేది. ఇల్లు కట్టుకుందామయ్యా అంటే ఉండు పైసలు వస్తాయి అన్నాడు. ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు లేక నా బిడ్డ ఇంటికి వచ్చి పడుకున్నాడు. రిటైర్మెంట్ అవుతాడు, 2 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అవుతాడు మా నాన్న. 2 సంవత్సరాలకి ఇప్పుడు పైసలు వస్తాయి కదా రిటైర్మెంట్ అయితే. నాకు అప్పుడు ఏమి ఇయ్యలే, కట్నం ఇయ్యలే, నా పిల్లలకి ఇట్లా ఏం పెట్టలే. మాది లవ్ మ్యారేజ్. మా నాన్న సరే బిడ్డ నీకింత ఇస్తా, తమ్మునికింత సెట్ చేస్తా అని అన్నాడు. మా నాన్న నమ్మకం మీదనే ఇన్ని రోజులు ఉన్నాం. మరి మాకు ఇప్పుడు ఎవరు లేరే, దిక్కు లేదు. కార్మికుల కోసానికే పోరాడి ఆయన ప్రాణం తీసుకున్నాడు కాదు సారు. వచ్చిండు చాలా 8 మంది డాక్టర్లు వచ్చిండు, చాలా మంది డాక్టర్లు వచ్చిండు, జేఏసీలు వచ్చిండు, పొన్న ప్రభాకర్ గారు వచ్చిండు, అందరు వచ్చిన ఏం లాభం. ఆడికి కాపాడుండే అని చెప్తే కూడా కాపాడదామమ్మా, బాగానే ఉంటున్నాడు తీరట చనిపోయాడని చెప్పింది. ఉద్యోగం కూడా ఇప్పుడు పాత కానాపురంలో ఉండేది వీళ్ళకి సొంతం. అక్కడ ఇల్లు అమ్ముకున్నారు, అన్నదమ్ములు ఇల్లు అమ్ముకుంటూ వచ్చిన పైసలతోటే ఈ జాబ్ కోసం అని అప్పుడు వెనకట నేను పుట్టినాక జాబ్ వచ్చింది నాన్నకు. మాకు అన్యాయం బాగా చేసిండండి, అన్యాయం చేసిండు. ఏం చెప్పిపోయిండు, ఏం చెప్పిపోలేదు. ధన్యవాదాలండి. తమని అన్యాయం చేశారని ఆగం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన భార్య కోలశంకర్ గౌడ్ భార్య అలాగే కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జేఏసీ నేతలంతా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించారు. అలాగే మరి కాసేపట్లో కూడా పెద్ద సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జేఏసీ నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే మధ్యాహ్నం సమయంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, నర్సంపేట మండలం, ముత్తోజిపేట. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తోందని సీఎం పునరుద్ఘాటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ అమలులో వైఫల్యం చెందిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను పిలిచి సముదాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని బెదిరించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా ఎవరైనా సమస్యల కోసం ఆందోళన చేసినప్పుడు వాళ్ళని పిలిచి చర్చలో పిలిచి వాళ్ళని ఒప్పించి మెప్పించి సముదాయించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా 39,000 మంది కార్మికులు ఇలా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 బస్సులు ఆగిపోయినాయి. ప్రతిరోజు 60 లక్షల మంది పేద ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమ్మె వల్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే విషయంలో శ్రద్ధ ఉంటుంది, కానీ ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నది అన్నటువంటి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు, వాళ్ళ పదవీ విరమణ పొందినాక వాళ్ళ శాలరీ ఎంత అంటే ఆసరా పెన్షన్ కూడా తక్కువ వస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది.
నరసంపేటలో ఆర్టీసీ కార్మికుని మృతికి సంతాపంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మికులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు యథావిధిగా కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే డిపోలో నుంచి బస్సులు ఏవి బయటకు రావట్లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో బస్సుల రాకపోకలు అయితే జరగట్లేదు. సమ్మె పరిస్థితి, తదుపరి కార్యాచరణపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను అడిగి తెలుసుకున్నాం. 3వ రోజు దిగ్విజయంగా సమ్మె పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 3వ రోజు ప్రారంభంలో మాకు విషాద వార్త తెలవడం జరిగింది. నిన్న నర్సంపేట్ డిపోలో చలమల ఎండకు ఏడుతున్న మధ్యాహ్నం ఎండలో పెట్రోల్ పోసుకొని అంటుకోబెట్టుకున్న శంకర్ గౌడ్, నర్సంపేట దిగపో శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని మహబూబ్నగర్ డిపో అందరూ కార్మికులందరూ ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. ఇదే సందర్భంగా శంకర్ అన్న, నీవు చేసిన త్యాగం మర్చిపోంది, ఏది ఏమైనా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ మరి ఈరోజు మహబూబ్నగర్ డిపో నుంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు మన తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే మేము సమ్మె చేస్తున్న సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మా సమ్మెకు వచ్చి సమ్మెలో వాగ్దానం చేసినటువంటి ఏవైతే ఉన్నావో డిమాండ్స్ ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం చేసే ఏదైతుందో అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరణ, 2 PRCలు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో తీసిపోయిన విధంగా మిమ్మల్ని కడుపులో పెట్టి ఆదుకుంటా ప్రభుత్వం కాంగ్రెస్ వస్తాని చెప్పి మేనిఫెస్టోలో ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి కాంగ్రెస్ ఈరోజు మరి ఏ రకంగా పక్కదారిన పట్టిస్తుందో మేము కూడా వేచి చూసాం. 2.5 సంవత్సరాలు అయితేనా కూడా అది ఇంప్లిమెంట్ చేయకుండా, ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మరి మీరు ఏ రకంగా మొండి రకంగా పోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నేను మీ ఈటీవీ ముఖంగా చెప్తున్నా, ఏ కార్మికుడు కూడా బలిదానాలు చేసుకోవద్దు. మనము గాంధేయ మార్గంగా మన సమ్మెను విజయవంతం చేద్దాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఒకవేళ ప్రభుత్వం చర్చించకపోతే? తదుపరి కార్యక్రమం దాదాపు 5 రోజుల ప్రణాళిక సిద్ధం చేసింది మా జేఏసీ. నిన్న జరిగిన దురదృష్టకరణ సంఘటన శంకర్ గౌడ్కు మేము మహబూబ్నగర్ రీజియన్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. ఎవరే కానీ ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్పు. వాళ్ళ కుటుంబం వెనకాల ఉంటుంది. ఏదైనా బ్రతికి సాధించుకోవాలి, కష్టపడి సాధించుకోవాలి తప్ప ఇలా చేసుకోవడం దురదృష్టకరము. ప్రభుత్వం ఇది నిరంకుశంగా చేయడం వల్లనే జరిగింది. మా యొక్క నిజమైన సమస్యలు, వాళ్ళు చెప్పిన సమస్యలనే తీరుస్తామన్న దాన్నే మేము పోరాడుతుంటే దానికి వాళ్ళు రాజకీయ రంగు పుల్మి మమ్మల్ని 3 రోజుల సమ్మెకి తీసి ఈరోజు వాళ్ళు శంకరన్న గౌడ్కు చనిపోవడానికి కారణమైన ప్రభుత్వము ఈరోజు దిగొచ్చి వాళ్ళు క్షమాపణ చెప్తూ ఈరోజు మా సమస్యలు పరిష్కరిస్తారని, లేని ఏడలో ఈరోజు మా కార్యాచరణ ప్రకారము వాళ్ళకు మేము మౌన ప్రదర్శన పాటిస్తూ శంకరన్న గౌడ్కు నివాళులు అర్పిస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడలలో మేము నిరసన తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడి పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందుంచిన 32 సమస్యలను పరిష్కరించేదాకా సమ్మెను విరమించబోమని తేల్చి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, మహబూబ్ నగర్. రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు, క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని డిపోల వద్ద కార్మికులు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు పూర్తి స్థాయిలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే లక్ష్యంగా డిపోల ఎదుట నిరసనలు చేపట్టారు. బల్వన్ మరణానికి పాల్పడిన శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జగిత్యాల డిపోలో కొవ్వొత్తులతో కార్మికులు నివాళి అర్పించారు. ఆయన మృతి చెందిన రోజును తమ అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలని వరంగల్ ఆర్టీసీ డిపో గేటు ముందు కార్మికులు నిరసనలకు దిగారు. శంకర్ మృతి పట్ల నరసంపేటలో వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. భూపాలపల్లి బస్ డిపోలో కార్మికులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ బంద్కు పిలుపునివ్వడంతో మహబూబాబాద్లోని బస్టాండ్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
హైదరాబాద్ జంట నగరాల్లోనూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాలు ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్లోని జీడిమెట్ల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసనలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద మద్దతు తెలిపారు. భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కు కార్మికులు నివాళులర్పించి నినాదాలు చేశారు. కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. నరసంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా శాంతి ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సీల్ వేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు అత్యంత భద్రత నడుమ తరలించారు. ఈవీఎంలను భద్రపరచడం కోసం మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసింది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటి వరకు ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళంచెల భద్రతా వలయాన్ని మోహరించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, తమిళనాడు స్పెషల్ పోలీస్, స్థానిక పోలీసులు 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు కంటికి రెప్పలా పహారా కాస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. నిన్న ఒకే విడతలో తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 85% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం హుగ్లీ నది ఒడ్డున కొంత సమయం ఆహ్లాదకరంగా గడిపారు. అక్కడ స్వయంగా తీసిన కొన్ని చిత్రాలను ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్టు చేశారు. విద్యాసాగర్ సేతు, ప్రసిద్ధ హౌరా వంతెనను చాలా దగ్గరగా వీక్షించినట్లు మోదీ తెలిపారు. ప్రతి బెంగాలీ హృదయంలో గంగానదికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హుగ్లీ నది ఒడ్డున సమయం గడపడం ద్వారా గంగామాతకు కృతజ్ఞతలు తెలిపే అద్భుతమైన అవకాశం తనకు లభించిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడ పడవ నడిపే వారితో పాటు మార్నింగ్ వాకర్స్ తో ప్రధాని ముచ్చటించారు. పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధికి, బెంగాలీ ప్రజల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ గ్యాంగ్స్టర్లు ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న 2 ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది. నిందితుల ఫోటోలను పేర్లతో సహా విడుదల చేసింది. ఇందులో తుషార్ అనే నిందితుడు ఉత్తరప్రదేశ్లోని మేరట్కు చెందినవాడిగా తెలుస్తోంది. ఇతడి వయస్సు 20 కాగా హిజ్బుల్లా అలీఖాన్ పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మరో నిందితుడు ఢిల్లీకి చెందిన సమీర్ ఖాన్, అతడి వయసు సైతం 20 సంవత్సరాలు. పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితులను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. నిందితులతో సంబంధం ఉన్న వారిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ధీరకుల గ్రామంలో పాము నుంచి 30 మంది స్కూల్ పిల్లల్ని కాపాడి చనిపోయిన శునకానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ మర్యాదలతో సంప్రదాయబద్దంగా నివాళులు అర్పించారు. చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మూగజీవిని చూసి కంటతడి పెట్టారు. ధీరకుల గ్రామంలో ఓ పాఠశాలలోకి విషపూరితమైన పాము వచ్చింది. అది చిన్నారుల వైపు వెళ్తుండగా గమనించిన వీధి శునకం కాళి దాని వైపు వేగంగా వెళ్లింది. పిల్లలకు ఏమీ కాకుండా పాముతో పోరాడింది. ఈ క్రమంలో పాము పలుమార్లు శునకం ముఖంపై కాటు వేసింది. అయినా వెడవకుండా పామును కొరికి చంపేసింది. పాము కాటు కారణంగా ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. సుమారు 30 మంది పిల్లల్ని కాపాడిన వీధి శునకానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాలో ఓ చిరుతపుల తన 3 పిల్లలతో కలిసి ఓ ఇంట్లోకి ప్రవేశించడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. కాసేపటికి అక్కడి నుంచి చిరుత వెళ్లిపోయింది. పిల్లల్ని అక్కడే వదిలేసి వెళ్లడంతో ఇంటి యజమాని, స్థానికులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యానికి చెందిన కొన్ని బృందాలు చిరుతపులి కోసం తీవ్రంగా గాలించాయి. ఓ చోట చిరుతపులి కనిపించగా మత్తుమందు ఇచ్చి బంధించారు. చిరుతపులితో పాటు 3 పిల్లలను సురక్షితంగా అడవిలోకి వదిలేస్తామని అధికారులు తెలిపారు. భారత్తో ఇప్పటికే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సోమవారం సంతకం చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ఆయన వీడియో విడుదల చేశారు. భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను అందులో వివరించారు. న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్లో హామిల్టన్ జెట్ అనే స్థానిక కంపెనీని సందర్శించిన క్రమంలో ఈ వీడియో తీశారు.
ఆ కంపెనీ ప్రపంచ స్థాయి వాటర్ చెట్లను తయారు చేస్తూ 70కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఆ కంపెనీ తమ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేయాలంటే 8.25% టారిఫ్ చెల్లించాల్సి వస్తోందన్నారు. అయితే భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద ఈ టారిఫ్ భారం క్రమంగా తొలగిపోనుందని న్యూజిలాండ్ ప్రధాని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా టారిఫ్లు తగ్గితే న్యూజిలాండ్ వ్యాపారాలకు భారత్లో మంచి పోటీతత్వం ఏర్పడుతుందని చెప్పారు. దీనివల్ల కంపెనీలకు మరిన్ని ఆర్డర్లు వస్తాయని, తద్వారా న్యూజిలాండ్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని క్రిస్టోఫర్ లక్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ న్యూజిలాండ్ మధ్య గతేడాది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం న్యూజిలాండ్కు చెందిన 95% ఎగుమతులపై సుంకాలు తగ్గనున్నాయి. దాంతో రానున్న 2 దశాబ్దాల్లో భారత్కు తమ ఎగుమతుల విలువ పెరగనుందని, ఏటా $1.1 బిలియన్ నుంచి $1.3 బిలియన్ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉందని లక్సన్ ఇప్పటికే తెలిపారు. ఇరాన్పై అణ్వాయుధాన్ని ప్రయోగించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. సాధారణ దాడులతోనే ఇరాన్ను సర్వనాశనం చేశామని చెప్పారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ సందర్భంగా ఇరాన్పై అణ్వాయుధాన్ని ప్రయోగిస్తారా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ట్రంప్ మండిపడ్డారు. తామెందుకు ఇరాన్పై అణ్వాయుధాన్ని వినియోగిస్తామని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగవద్దని సూచించారు. ఏ దేశమైనా సరే అణ్వాయుధాన్ని వాడేందుకు అనుమతించవద్దని ట్రంప్ పేర్కొన్నారు. No, we don't need it. Why do I need it? Why would a stupid question like that be asked? Why would I use a nuclear weapon when we've totally, in a very conventional way, decimated them without it? No, I wouldn't use it. A nuclear weapon should never be allowed to be used by anybody. ఇరాన్ డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యం ఉక్రెయిన్ సాంకేతికతను ఆశ్రయించింది. తమ వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ టెక్నాలజీ సాయం తీసుకుంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో ఉక్రెయిన్కు చెందిన స్కై మ్యాప్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అమెరికా మోహరించింది. ఈ పరిణామాలు అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లక్ష్యంగా ఇటీవల ఇరాన్ వరుసగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన పలు విమానాలు, భవనాలు ధ్వంసమవడంతో పాటు ఒక అమెరికన్ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఇక్కడ రక్షణ కోసం అమెరికా ఉక్రెయిన్ సాయం తీసుకుంది. రష్యాతో 4 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీలో ఉక్రెయిన్ ఆరితేరింది. ప్రధానంగా ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ సాంకేతికత విజయవంతమైంది. దీంతో ఇప్పుడు ఇదే టెక్నాలజీని యుఎస్ వాడుకుంటోంది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో రక్షణ కోసం ఉక్రెయిన్కు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ ప్లాట్ఫామ్ స్కై మ్యాప్ ను అమెరికా మోహరించింది. రాడార్లు, సెన్సార్ల నుంచి వచ్చే డేటాను విశ్లేషించి శత్రువుల డ్రోన్లను ముందే పసిగట్టి ఇంటర్సెప్టర్ల ద్వారా వాటిని ఇది ధ్వంసం చేస్తుంది. ఈ సిస్టమ్ను ఎలా ఆపరేట్ చేయాలో ఇటీవల స్వయంగా ఉక్రెయిన్ అధికారులే ఈ బేస్కు వచ్చి అమెరికా సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టడంలో సాయం చేస్తామని గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా తిరస్కరించారు. డ్రోన్ రక్షణలో తమకు ఎవరి సాయం అవసరం లేదని అప్పట్లో ట్రంప్ అతి విశ్వాసంతో మాట్లాడారు. కొద్ది రోజులకే పరిస్థితి తారుమారైంది. ఇరాన్ దాడుల కారణంగా ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ లో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ దాడుల్లో ఒక E-3 AWACS రాడార్ విమానం పూర్తిగా ధ్వంసం కాగా పలు KC-135 రీఫ్యూయిలింగ్ ట్యాంకర్లు దెబ్బతిన్నాయి. క్షిపణి రక్షణ వ్యవస్థకు ఉపయోగించే రాడార్ ఉన్న ఒక టెంట్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడులను అడ్డుకోవడానికి నార్థ్రోప్ గ్రుమ్మన్ కంపెనీకి చెందిన ఫాడ్ కమాండ్ ప్లాట్ఫామ్ అలాగే RTX తయారు చేసిన కొయోటే ఇంటర్సెప్టర్లను అమెరికా వినియోగించింది. వీటితో పాటు మాజీ గూగుల్ CEO ఎరిక్ స్మిత్ మద్దతు ఉన్న ప్రాజెక్ట్ ఈగిల్ డెవలప్ చేసిన మెరోప్స్ ఇంటర్సెప్టర్లను కూడా ప్రయోగిస్తోంది. ప్రారంభ దశలో ఉన్న ఈ టెక్నాలజీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ఈ దాడులను అడ్డుకునేందుకు డ్రోన్లతో పాటు ఇతర అధునాతన ఆయుధాలను కూడా అమెరికా ప్రయోగించింది. అయినా అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపాయి. దీంతో చివరికి ఉక్రెయిన్ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉక్రెయిన్లోని ఒడిశా నగరంపై రష్యా విరుచుకుపడింది. గత రాత్రి ఒడిశాపై రష్యా జరిపిన దాడుల్లో 2 మరణించగా
12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. సహాయక చర్యలో 140 మందికి పైగా ఎమర్జెన్సీ సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జెండాతో ఒడిశా రేవుకు వస్తున్న ఒక వాణిజ్య నౌకను కూడా రష్యా డ్రోను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందని చెప్పారు. డ్రోన్ దాడి కారణంగా నౌకలో మంటలు చెలరేగినప్పటికీ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో టోర్నడో పెను విధ్వంసం సృష్టించింది. ఉత్తర ఓక్లహామాలోని ఈనెడ్ నగరంతో పాటు వాన్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ పరిసర ప్రాంతాల్లో సుడిగాలి విరుచుకుపడింది. టోర్నడో ధాటికి ఈనెడ్ నగరంలోని కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అనేక భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమై పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. బలమైన గాలుల వల్ల వాహనాలు గాల్లోకి ఎగిరిపడ్డాయని స్థానికులు తెలిపారు. టోర్నడో వల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కొంతమంది స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. టోర్నడో కారణంగా కొందరు తమ ఇళ్లలో చిక్కుకుపోయినట్లు సమాచారం అందిందన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలను కొనసాగుతున్నట్లు వివరించారు. సంస్థాగత కమిటీల ఏర్పాటు భారత రాష్ట్ర సమితి పార్టీలో మరోమారు చర్చనీయాంశమైంది. రజతోత్సవ వేడుకల ముగింపు సమావేశంలో ఇందుకు సంబంధించి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరగనున్న ప్రత్యేక సమావేశంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత వ్యవహారాలు, ఇతర అంశాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రతి సందర్భంలో పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు సన్నాహక సమావేశాలు నిర్వహించినప్పటి నుంచి కమిటీలు పునర్వ్యవస్థీకరిస్తామని పార్టీ నాయకత్వం చెబుతూ వస్తోంది. పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. గతేడాది పార్టీ రజతోత్సవ వేడుకల సమయంలో సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల గురించి చెప్పారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని, అనుబంధ విభాగాలను ప్రకటిస్తామని తెలిపారు. అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కొన్నాళ్ల క్రితం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి నేతలతో సమావేశం సందర్భంగా సభ్యత్వ నమోదు కోసం ఏ విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందని నేతల అభిప్రాయం తీసుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడంతో అది సాధ్యం కాలేదు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ సంబరాల ముగింపులో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో ప్రజాప్రతినిధులు, నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, రాజకీయ పరిణామాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ గులాబీ నేతల్లో నెలకొంది. పార్టీలోని అన్ని స్థాయిల నేతలు కమిటీల ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తే అవకాశాలు దక్కుతాయని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమవుతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతమున్న కమిటీలను రద్దు చేసి సభ్యత్వ నమోదు తర్వాత కొత్త కమిటీలు వేస్తారన్న ప్రచారముంది. సభ్యత్వ నమోదు షెడ్యూల్పై అది ఆధారపడి ఉంటుంది. అక్టోబర్లో పార్టీ ప్లీనరీ నిర్వహించి అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని భావిస్తున్నారు. ఆలోగా కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సోమవారం జరగనున్న బీఆర్ఎస్ సమావేశంలో ఆ అంశాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. తాజాంశాన్ని చూస్తున్నాం. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు. పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకటవీరయ్య, వద్దిరాజు రవిచంద్ర ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టారు. పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య, బద్దిరాజు రవిచంద్ర ఈ ధర్నాలో పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది. అందున ప్రత్యేకించి మొక్కజొన్నలకు సంబంధించి మన దగ్గర విడివడిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో మొక్కజొన్నల్ని వరికి ప్రత్యామ్నాయంగా పెద్ద ఎత్తున సాగు చేయడం తెలుసు మనందరికి కూడా. సో మొక్కజొన్న అనేది కూడా ఇప్పుడు ఒక ప్రధానమైన పంటనే మన జిల్లాలో. పత్తి, వరి లాగానే మరి మిర్చి లాగానే మొక్కజొన్న కూడా ప్రధానమైన పంట. దాంతో పాటుగా మరి వరి సాగుకి సంబంధించి కూడా అనుకూలమైన వాతావరణాలు ఉండటం వల్ల వరి సాగు పెరిగింది, లేదా దిగుబడి కూడా పెరిగింది. యూరియా కొనాలంటే యూరియా లేదు, యాప్లో యూరియా అంటారు. షాపులో లేని యూరియా యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. నీకు నాకు అర్థం కాదు. ఆ షాపులోనే యూరియా లేదు. ఇక మళ్ళీ ఆడికి పోతే ఆడ క్యూలు కడుతుర్రని ఈ తొండి ముఖ్యమంత్రి పెట్టిన ప్లాన్ యాప్ అని పెట్టిండు. నేను అడుగుతున్నా, ఎంతమంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయండి? స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉంటాయా? స్మార్ట్ ఫోన్లు లేకపోతే యాప్ ఎట్లా పనిచేస్తుంది? అసలు స్మార్ట్ ఫోన్ నువ్వు అందరు ప్రతి రైతుకి స్మార్ట్ ఫోన్ ఇవ్వు. స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం చేత కాదు. స్మార్ట్ ఫోన్ ఇచ్చి యాప్ పెట్టు. లేదు, రైతుల దగ్గర ఉన్న చిన్న ఫోన్ ఉంటది, దాంట్లో ఎట్లా బుక్ చేయాలా? సో ఇవాళ యూరియా దగ్గర సమస్య. సరే పండిద్దామంటే మళ్ళా కరెంటు, మళ్ళా అదే తలకాయ నొప్పి. మళ్ళీ ఇంతకు ముందు వచ్చి ఉన్నట్టే తెల్లారుజామున కరెంటు, పాములు తేళ్లు గుట్టుడు, ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ఆ పరిస్థితి తెచ్చుకున్నాం మళ్ళీ రాష్ట్రంలో. అక్షరం ఆయుధం కావాలి, ఆంగ్లం పేద విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కావాలి అని పల్లెటూరి పిల్లలకు ఇంగ్లీష్ అనే భయాన్ని పోగొట్టి వారి కలలకు రెక్కలు తొడుగుతున్నారు ఓ అక్షరయోధుడు. సొంత సొమ్ముతో ఇంగ్లీష్ ల్యాబ్ నిర్మించి మాతృభాష కంటే ఎక్కువ నేర్పిస్తున్నారు. విద్యార్థి బడికి రాకపోతే ఇంటికి వెళ్లి అక్షరం విలువను వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. స్కూల్లో ఫెయిల్ అనే పదమే లేకుండా చేసి పేదవారికి ఆర్థిక సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా అద్భుత ఉపాధ్యాయుడు? ఆ ఇంగ్లీష్ మాస్టర్పై ప్రత్యేక కథనం. నేర్చుకునే తపన ఉండాలే కానీ ఎంత కఠినమైన పనినైనా సులభంగా సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఆ మాస్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ రాదని గమనించి వారి భయాన్ని పోగొట్టే శైలిలో ప్రయత్నిస్తున్నారు ఆ ఇంగ్లీష్ టీచర్. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వెంకన్న విద్యార్థులకు ఆంగ్లం పట్ల ఆసక్తి పెంపొందిస్తున్నారు. అందుకోసం స్కూల్ టైం కంటే గంట ముందుగానే వచ్చి పిల్లలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. ఇక్కడ ఆకలితో ఉన్నటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ బడికి వస్తారు సార్. వాళ్ళ యొక్క శ్రేయస్సు మనం పట్టించుకోవాలి. వాళ్ళలో మనం ఏ ఒక్కరిని వాళ్ళ ఇళ్లలో మనం డెవలప్ చేసినా వాడు ఒక్కరికి వెలిగినా కూడా ఆ కుటుంబం అంతా వెలుగుతుంది సార్. దాని ఉద్దేశంతో నేను ఎవరు డ్రాప్ అవుట్గా ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, విద్యార్థిని కౌన్సిలింగ్ చేయడం, 100% వాళ్ళని బడికి రప్పించేటట్టు తీసుకున్నా సార్. సార్ నేను వృత్తిలో ఉన్నంత వరకు ప్రతి విద్యార్థి పైన శ్రద్ధ పెట్టి వాళ్ళు ప్రయోజకులు అయ్యేటట్టు చేయాలనేటువంటిది నా సంకల్పం సార్.
పిల్లలకు ఇంగ్లీష్ ఇంకా సులువుగా అర్థమయ్యేందుకు స్కూల్లోనే సొంత నిధులో 1,00,000 ఖర్చు చేసి ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. సబ్జెక్టుకు సంబంధించిన అన్ని అంశాల్ని గోడలపై అందమైన బొమ్మలు, అక్షరాలతో వివరించారు. మాస్టర్ వచ్చినా రాకపోయినా గోడలపై ఉన్నవి చదువుకుంటే చాలు, ఇంగ్లీష్ ఇట్టే అర్థమైపోతుంది. అయితే వెంకన్న గారు ఇంగ్లీష్ చెప్పడంలో పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలు పెంచడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఇంగ్లీష్ ల్యాబొరేటరీని నెలకొల్పాడు. తన సొంత ఖర్చులతో దాదాపు 1,00,000 రూపాయలు వ్యయం చేసి ఇంగ్లీష్ ల్యాబొరేటరీని నెలకొల్పాడు. రిపబ్లిక్ డే రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయీ అవార్డు ఇప్పించడం జరిగింది. ఒకప్పుడు ఇంగ్లీష్లో అంతంత మాత్రంగానే మార్కులు వచ్చేవి. కానీ వెంకన్న సార్ చొరవ తీసుకున్నాక 5-6 ఏళ్లుగా ఆంగ్లంలో ఫెయిల్ అయిన విద్యార్థి లేడంటున్నారు విద్యార్థులు. నా పేరు వైష్ణవి. మేము 6th ఉన్నప్పుడు అసలుకు మాకు ఇంగ్లీష్ అంటే అసలుకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అసలుకి ఏం చదవాలో కూడా అర్థం కాకుండా మేము 7th వచ్చినాక వెంకన్న సార్ మాకు స్పెషల్ క్లాసులు తీసుకొని గ్రామరు, డిస్కోర్సులు, ఒకాబులరీ అండ్ గ్రామర్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రిపోజిషన్స్ అవన్నీ చెప్పి మాకు మంచిగా దగ్గర తీసుకొని బాగా చెప్పినందుకు మేము ఇంగ్లీష్లో భయపడకుండా ఇప్పుడు మంచిగా చదువుతున్నాం. నా పేరు ప్రియాంక. నేను 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. ఇంగ్లీష్ క్వశ్చన్ ట్యాగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ చాలా చక్కగా నేర్పించిండు సారు. నాకు అప్పుడు అవన్నీ అసలు తెలియకుండా నాకు అప్పుడు 40 కంటే తక్కువనే ఇంగ్లీష్లో చాలా తక్కువ మార్క్స్ వస్తుండే. సార్ దగ్గరకు వచ్చినాక 50 అట్లా ఎక్కువనే వస్తున్నాయి, కానీ తక్కువ అసలు వస్తలేవు. క్లాస్ రూమ్తోనే ఆయన బాధ్యత ముగిసిపోదు. ఏ విద్యార్థి అయినా బడికి గైర్హాజరైతే నేరుగా వారి ఇంటికి వెళతారు. పిల్లల్ని చదివించండి, వారి భవిష్యత్తు మార్చండి అంటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇతరులకు చెప్పడమే కాదు, ఒక్కరోజు సెలవు తీసుకోకుండా బడికి హాజరవుతూ నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నారు. నా పేరు నబీ సాబ్ అండి. మా ఊరు వచ్చేసి బోరవెల్లి. ఇంగ్లీషు మామూలుగా విలేజ్లో ఎట్లుంటారు, ఇంగ్లీష్లో బాగా డౌన్ ఉంటారు. ఆయన ఏం చేసేదంటే స్కూల్ కంటే ముందుగా 1-2 గంటల ముందు క్లాస్ తీసుకొని వాళ్ళకు గ్రామర్ కానీ వొకాబులరీ కానీ అన్నీ విడమర్చి చెప్పి వాళ్ళను బాగా అంటే ఇంగ్లీష్లో అంతో ఇంతో బాగా కృషి చేసి వాళ్ళను 10th క్లాస్ వరకు కూడా ఎక్కడ ఫెయిల్ కాకుండా బాగా చూసిన ఆయన. పిల్లలు రాకపోతే బడి కూడా మూసేసి వెళ్లే ఉపాధ్యాయులున్న ఈ రోజుల్లో ఒక్కరోజు బడికి గైర్హాజరు కాకుండా విద్యార్థులకు బోధిస్తున్న వెంకన్న మిగిలిన టీచర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.